ఈ రంగం ఆ రంగం అన్న తేడా లేదు. అన్నింటిలోనూ డ్రోన్ల యుగమే నడుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో డ్రోన్లు చరిత్ర సృష్టిస్తున్నాయి. పంటల సాగుకు తోడ్పడుతూ మందుల పిచికారీకి నేను సైతం అంటూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. అయితే రైతుల అవసరాలను గుర్తించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై డ్రోన్లను రైతులకు అందిస్తున్నాయి. అన్నదాత సరికొత్త నేస్తంగా మారిన డ్రోన్ల వాడకంపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. వ్యవసాయంలో కూలీల కొరత రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే యాంత్రీకరణ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ట్రాక్టర్లకు రకరకాల ఉపకరణాలను జోడించి వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. పొలం దున్నడంతో పాటు పంట కోతల్లో కూలీల అవసరం తగ్గిస్తూ యంత్రాలు వాడడం తప్పనిసరైంది. అయితే వరి వంటి పంటల్లో పురుగు మందులు చల్లటం రైతులకు ప్రయాసగా మారింది. పురుగు మందు ట్యాంకుని వెనక కట్టుకుని బురదలో తిరగడం కష్టంతో కూడిన పని. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా డ్రోన్లు వచ్చి చేరాయి. 10 ఏళ్ల నుంచి వీటి వినియోగం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వరి పంటల్లో పురుగు మందులు, ఎరువులు చల్లడం కోసం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెరిగిన డ్రోన్ల వినియోగం చాలా మందికి ఉపాధి తెచ్చిపెట్టింది. సాంకేతిక విద్య అభ్యసించిన యువతతో పాటు కొందరు రైతులు కూడా డ్రోన్ల వినియోగంలో శిక్షణ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్స్ పేరిట కిసాన్ డ్రోన్లను రైతులకు అందిస్తోంది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళలకు డ్రోన్లు అందించాలనేది లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డ్రోన్లను రైతులకు అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వ్యవసాయ సంబంధిత కంపెనీల భాగస్వామ్యంతో డ్రోన్లను రాయితీ ద్వారా రైతులకు అందిస్తున్నారు. వర్షాకాలంలో కొంచెం బురదగా ఉంటుంది, డొంకల మీదకి వెళ్ళాలని బురదగా ఉంటుంది. ఏదైనా వెహికల్ కూడా వెళ్ళదు. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కువ తీసుకోవాల్సి వచ్చిందండి. అది భుజం మీద పెట్టుకొని కానీ తల మీద పెట్టుకొని కానీ చేలలోకి వెళ్ళొచ్చండి. వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనుషులకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఎనమాల తైవాన్ స్ప్రే చేసుకొని చేసేటప్పుడు డస్ట్ అంతా వచ్చి మొహం మీద గాలికి, ఎదురు గాలికి కానీ పక్క గాలికి కానీ ఎట్లాగైనా వచ్చి మొహం మీద, ముక్కుల్లోకి, కళ్ళల్లోకి స్ప్రే అవుతూ ఉంటుందండి. ఇదనుకో మనం ఒక చాట ఉండే డిస్ప్లేలో చూసుకొని మనం ఆపరేటింగ్ చేసుకుంటే మనకి చాలా విలువ కలదండి. ఎక్కువ పొలంగా ఉంటే గిట్టుబాటుగా ఉంటుంది. చిన్న కమాతాలు కాకుండా పెద్ద కమాతాల రైతులు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ముందు 100కు 100% పనిచేసిద్ది. మాన్యువల్గా కొడితే నీకు అంతగా పనిచేయదు. ఇది వ్యవసాయానికి చాలా గొప్పది. మరీ మొక్కజొన్న చాలా కలిసి ఉంటుంది. పైనుంచి స్ప్రే చేయటం వల్ల మాన్యువల్గా కొట్టాలంటే కొంత పైరు పెరిగినాక కొట్టలేము. ఇదైతే బాగా ఉపయోగపడింది. ఇది రైతులకి గవర్నమెంట్ మాకు ఇంత సబ్సిడీతో ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. రైతులని ఇంత అవేర్నెస్ చేస్తే రైతులు ముందుకెళ్తానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది చాలా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేయచ్చు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డ్రోన్లు ఎక్కువగా అవసరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడి రైతులకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. అంతేకాదు రైతులకు అందించే డ్రోన్ ధరలో 80% రాయితీ కూడా ఇస్తున్నారు. డ్రోన్ల కొనుగోలు, శిక్షణ, నిర్వహణ, వినియోగం ఇవన్నీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. దీని ద్వారా 25% మేర పురుగు మందు ఆదా అవుతోంది. అదే సమయంలో ప్రజలకు రసాయనాలు తక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులు అందుతాయి. అంతేకాదు పురుగు మందుల పిచికారీ చేసే సమయంలో రైతులు ఆ మందు పీల్చడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదం లేదు. శిలీంద్రనాశినులు, కలుపు నివారణ మందులు కూడా డ్రోన్ ద్వారా చల్లుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న భూ విస్తరణ, పంటల సాగు, డ్రోన్ల వినియోగానికి ఉన్న అవకాశాలని బట్టి 40,000 మంది కిసాన్ డ్రోన్ పైలట్లు అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర సహకారంతో డ్రోన్లను రైతులకు అందిస్తోంది. 5 రైతులు కలిసి ఓ FPOగా ఏర్పడి ముందుకు వస్తే రాయితీపై వారికి డ్రోన్లు ఇస్తున్నారు. దీనిపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మామూలుగా మాన్యువల్ చేసేదానికి దీనికి తేడాలు ఎలా ఉంటాయి? మాన్యువల్ కి ఆటోనమస్ కి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు సార్. మాన్యువల్ వర్క్ అవున చోట అది ఆటోనమస్ వర్క్ అవున చోట మాన్యువల్ ఫ్లైయింగ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు రైతులు మామూలుగా ఇంతకుముందు అయితే కూలీలు వెళ్ళి మందులు పిచికారీ చేసేవాళ్ళు, దానికి దీనికి అడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి? రైతులు పిచికారీ చేస్తే తైవాన్ స్ప్రేతో స్ప్రే చేస్తే 100 నుంచి 120 లీటర్స్ పడుతుంది. అదిగాక వాళ్ళు జొన్న ఉంది కదా సార్, ఎగ్జాంపుల్ జొన్నకు చూసుకుంటే వాళ్ళు ఇలా పైకి ఎలా అంటారు, ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా పడదు క్రాప్ మీద ముందు అనేది. ఇది ఏదైతే మన మొక్కకి 3 అడుగులు హైట్ పెట్టి మొత్తం కవర్ అవుతుంది. వరికి అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. వారికి జొన్న, పత్తి, మినప, అరట్లు అన్నిటికీ కొట్టచ్చు, స్ప్రే చేయొచ్చు. డ్రోన్లతో సాగు ఖర్చులు తగ్గించి పంట దిగుబడిని పెంపొందించి రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అలాగే సాగులో ఉన్న సమస్యలు, సంక్లిష్టతలు తొలగిపోతాయి. తప్పనిసరిగా ఈ సానుకూల అంశాలని ఉపయోగించుకుని డ్రోన్ సాంకేతికతను రైతులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ స్ప్రేయర్లతో ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్తో 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో 2 ఎకరాల్లో పిచికారీ 5-6 గంటలు పడుతుంది. డ్రోన్తో 5-6 నిమిషాల్లోనే ఎకరా పూర్తవుతుంది. మొక్క అడుగు నుంచి పై వరకు తడుస్తుంది. తద్వారా వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లను చాలా వరకు అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారు. యాంత్రికీకరణకి ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఇవాళ పురుగు మందులు కొట్టడానికి చేయటానికి ఇవాళ డ్రోన్ ద్వారా అయితే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతులు వాళ్ళకి పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ గ్రామాల్లో గ్రూప్స్ని ఏర్పాటు చేసి గ్రూప్స్ ద్వారా డ్రోన్ల పంపిణీ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. అలాగే మనకి చేబ్రోలు మండలంలో వేజన్ల గ్రామం, అలాగే పొన్నూరు మండలంలో 2 గ్రామాల్లో ఇవాళ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంది. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుకి పెట్టుబడి ఎక్కడ అవసరమో ఆ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. 2 పంట సాగు సంబంధించిన సపోర్ట్ ప్రభుత్వం చేయాలి. సరైన సమయానికి నీరు ఇవ్వటం, వాటన్నిటికీ అలాగే ఎరువులు, పురుగు మందులు అందజేయటం అనేది, అలాగే పురుగు మందుల పిచికారీలో డ్రోన్లు ఉపయోగిస్తే దానివల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. 80% రైతీపై డ్రోన్లు పంపిణీ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కూలీల కొరత తీవ్రమవడం, ఎరువులు, పురుగుల మందు ధరలు పెరిగిపోవడం వల్ల నష్టపోతున్న తమకు ఈ డ్రోన్లు ఊరట కల్పిస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రాబోయే డిజిటల్ మాయ ప్రపంచంలో డ్రోన్లు ఇంకెంత దూకుడుతో దూసుకెళ్తాయో, ఇంకెన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయో.